నగిరి నియోజకవర్గంలో నిండ్రా విజయపురంలో జరిగిన ఎంపీపీ ఎన్నికలు చూస్తే ఈరోజు ప్రజాస్వామ్యం ఎలా కూని అయిందో మరోసారి చూస్తున్నాం. ఎందుకంటే విజయపురంలో 9 ఎంపీటీసీలు ఉంటే 9 వైఎస్ఆర్సీపీవే, అలాగే నిండ్రలో 8 ఎంపీటీసీలు ఉంటే 7 వైఎస్ఆర్సీపీవే. ఈరోజు టెక్నికల్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిస్తే తెలుగుదేశం పార్టీ అని అనౌన్స్ చేసుకున్నారు అంటే ఆ అనౌన్స్ అయిన వాళ్ళు ఈరోజు ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేశారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏ రోజు కూడా రాష్ట్ర పదవులు అనుభవించింది లేదు, ముఖ్యమైన పదవులు అనుభవించింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని ఈ నగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న నా పుణ్యమా అని అయ్యి ఈరోజు మాకు వెన్నుపోటు పొడిచి అదేదో పెద్ద విజయంగా చెప్పుకుంటుంటే పొలిటికల్ బఫూన్లు వీళ్ళని అందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పోలీసులు పెట్టుకొని అఫీషియల్ని బెదిరించుకొని ప్రెస్ వాళ్ళని లోపలికి రానియకుండా ఎన్నికలు జరపడం ఒక ఎత్తు అయితే, రెండవది నామినేషన్ వేయటానికి వీలు లేకుండా వాళ్ళకి విప్ జారీ చేసిన ఫోటోలు వీడియోలు అఫీషియల్స్కి ఇచ్చినవి అన్నీ ఉన్నాయి, క్యాండిడేట్లకు ఇచ్చినవి అవి లేదు అని అబద్ధం చెప్తూ అన్నిటికీ సాక్ష్యాలు పెట్టుకున్నాం. ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఆఖరికి వాళ్ళకి 4 మాకు 4 అందరూ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు టై అయినా ఏదైతే లక్కీ డిప్ ఉందో ఆ లక్కీ డిప్ తీసినప్పుడు ఒక చిన్న పాపను తీసుకొచ్చారు. నిండ్రలో ఏమో ఆర్వో చేస్తారు, విజయపురంలో చిన్న బిడ్డను తీసుకొస్తారు. సో తీసిన పేరు ఓపెన్ చేస్తే మంజు బాలాజీ అని మా క్యాండిడేట్ ఉంటే లక్ష్మీపతి రాజు అని వాళ్ళు అనౌన్స్ చేస్తారు. వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పేపర్ లాక్కుని తిప్పి ఆ ఎలక్షన్ కమిషన్ కెమెరా ఏదైతే ఉందో దానికి చూపించడం జరిగింది. మరి తప్పు చేయకపోతే డిఎల్డిఓ ఇందిరమ్మ ఎందుకు తప్పుడు పేరు అనౌన్స్ చేసి గబగబా వెళ్ళిపోయిందో ఆన్సర్ చెప్పాలి. ఎందుకు కెమెరాల్ని రానియకుండా బయటికి తరిమేసిందో చెప్పాలి. ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. న్యాయబద్ధంగా జరగాల్సిన ఎన్నికని న్యాయబద్ధంగా చేయనీయకుండా వెన్నుపోటు రాజకీయాలు చేసి ఈరోజు వాళ్ళకి అనౌన్స్ చేసి అఫీషియల్స్ అంతా బతికి బయటపడతామంటే అది కుదరదు. ఎందుకంటే డిఎస్పీ నుంచి సిఐ నుంచి ఎక్కడెక్కడో తిరుపతోళ్ళు, వడమాలపేటోళ్ళు, పుత్తూరోళ్ళు రౌడీజం చేసి లోపలికి దూరితే కూడా వేడుక చూస్తున్నారు. మా వాళ్ళనైతే ఎవరిని రానికుండా 144 సెక్షన్ పెట్టారు అంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉందా? 5-6 నెలలకి అసలు ఎలక్షన్ పెట్టడమే ఒక వేస్ట్ అంటే దాంట్లో ఈ విధంగా పనికిమాల రాజకీయాలు. ఈరోజు ఒక్కటే చెప్తున్నా, నిండ్రలో విజయపురంలో ఎవడైతే ఎంపీపీగా నెగ్గానని సంకలు గుద్దుకుంటున్నాడో వాళ్ళకి ఓట్లేసిన పనికిమాల ఎదవలకి అందరికీ చెప్తున్నా,